నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. ఒక్కసారి తలలో వంచుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి, మా దేవా, మాతో మాట్లాడండి. నేనున్న స్థితిగతులను నాకంటే బాగుగా ఎరిగిన తండ్రి, మీకు వందనాలు. దేవుని అడుగుదాం, ఒక్కసారి నాతో మాట్లాడమని. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్నం వేళలో మీ సన్నిధికి చేరి ప్రార్థనలో, ఇదిగో ఆరాధనలోను స్తుతులు, పాటలు, ఇదిగో మా యొక్క వాయిద్యాల ద్వారా ఆరాధించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. మా మధ్యలోనికి మీ యొక్క సన్నిధిని ఆహ్వానించడానికి ఇదిగో మాకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు. మా మధ్యలో మీరు వేయించేసిన విధానం బట్టి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామమున ఈ మధ్యాహ్నము ఏకీభవించిన మీ బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. మాతో మాట్లాడండి. వాక్కు చేత, మీ మాట చేత, మీ సన్నిధి చేత ఈ మధ్యాహ్నం మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఎలాంటి వాక్కు, ఎలాంటి మాట మాకు అవసరమో అలాంటి మాట చేత నన్ను మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా. క్రీస్తు గొప్ప నామమున ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామమున ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ స్వరము చేత మీరు మాట్లాడితే ఇదిగో సమస్త సృష్టి కలిగి ఉండగా ఆ సృష్టిలోని ఇదిగో ప్రతి రోగమును మీ మాటతో గద్దించగలరు. మీ మాటతో ఇదిగో సముద్రమును గద్దించగలరు. దేవా, స్తోత్రునైనా మీ మాటతోనే ఇదిగో సమస్తము సాధ్యమై ఉండగా అలాంటి మాట చేత నన్ను మమ్మను దర్శించి మాకు అవసరమైనటువంటి మాట ఈ మధ్యాహ్నం మాకు అనుగ్రహించమని, మేము నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన, అవలంబించాల్సిన సంగతుల చేత ఇదిగో మీ యొక్క కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథంలోని నెహెమ్యా దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానము చూసి ఆయన కూర్చుండి లేదా కూలబడిపోయి, ఆ మాట వినగానే కూలబడిపోయి ఏడవడం మొదలుపెట్టాడట. అది ఎన్ని రోజులు ఏడ్చాడు అంటే దానికి నంబర్ చెప్పలేదు, కానీ కొన్ని దినముల మట్టుకు, కొంతసేపు కాదు, ఒక అర్ధగంట, గంట కాదు, 2 గంటలు కాదు, ఒక పూట కాదు, కానీ కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన వారం ఈ కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ కొన్ని మాటలు గుర్తు చేస్తాను.
మన ప్రార్థన నోరు తెరిచి ఎంత బలంగా ఎన్ని తీవ్రమైన లోతైన మాటలు పెట్టి తెలివైన మాటలు పెట్టి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా దేవుడు వింటాడో వినడో తెలియదు, కానీ కన్నీరు మాత్రం దేవుడు చూస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అది కాకుండా ఇంకో విషయం కూడా మాట్లాడుకున్నాం. పరలోకానికి కొన్ని గేట్స్ ఉంటాయి, కొన్ని గవనులు ఉంటాయి. అందులో ఒక గవిని పేరు కన్నీటి గవిని అనండి ఒకసారి. ద గేట్ ఆఫ్ టీయర్స్ అంటాం. అయితే విషయం ఏంటంటే మిగతా డోర్స్ అన్నీ ఓపెన్ క్లోజ్ అవుతాయేమో. దశంభాగం ఇస్తే ఒకటి ఓపెన్ అవుతుంది, అలాగా ఓపెన్ క్లోజ్ అవుతాయేమో, కానీ ఈ కన్నీటి గవిని మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందట. అన్నిటినీ దాటి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. కన్నీటి ప్రార్థన అనండి ఒకసారి మాట. పోయిన వారం మాట్లాడుకున్నాం మనం. ఈ కన్నీటి ప్రార్థన అనేది రోదన విద్య అని మాట్లాడుకున్నాం. ఈ రోదించడం ఏడవడం అనేది ఒక ఎడ్యుకేషన్. మీ పిల్లలకి రోదన విద్య నేర్పించండి అని మాటలు చదువుకున్నాం. లాస్ట్ వీక్ చదువుకున్నాం. మీ పిల్లలకి ఏం నేర్పించాలి? ఎక్కడ రోదన, ఏం ఏడవడం? దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఏడవడం నేర్పించాలట పిల్లలకి. పిల్లలకి మనం అన్నీ ప్రొవైడ్ చేస్తాం, అన్నీ ఇస్తాం, అన్నీ నేర్పిస్తాం, అన్ని రకాల ఎడ్యుకేషన్స్లో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కానీ వాక్యం చెప్తా ఉంది రోదన విద్య నేర్పించండి అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విద్య? ఓకే. సో రోదన విద్య చాలా గొప్పది. అంతేకాదు హిజ్కియా ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు విడుస్తూ ఆయన నువ్వు చనిపోతావని చెప్పాక గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడుస్తూ ఆయన అన్నాడు, నా యథార్థతను జ్ఞాపకం చేసుకో, నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో, నా కార్యములను చూసి జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉంటే దేవుడు ఆమోజు కుమారుడైనటువంటి యెషయాను పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నా జనుల అధిపతి అయిన దావీదు దేవుడిని మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళి హిజ్కియాతో మాట్లాడాలి, నీవు కన్నీళ్ళు విడుచుట చూశాను అని రాస్తుంది. ఏం చూశారట? ఓకే. ఆయన ఏమేమి చూడమన్నాడు? నా క్రియలు, మంచి పనులను చూడు అన్నాడు. నేను నీ యొక్క సన్నిధిలో ఎంత చక్కగా కార్యాలను నిర్వర్తించానో నువ్వు చూసావు కదా, అది చూడు అంటున్నాడు. ఎంత యథార్థంగా లోపల ప్రవర్తించానో అది నీ యథార్థత చూశానని లేదు, నీ యొక్క మంచి పనులను చూశానని లేదు, ఇవన్నీ కాదు, కానీ ఏం చూశాడట దేవుడు? కన్నీళ్ళు విడుచుట చూశాడట. సో కన్నీటికి చాలా శక్తి ఉంది. ఒక అత్తరుబుడ్డిలో అత్తరుకి అంత విలువ ఉంటుందో మన కన్నీటికి కూడా దేవుని సన్నిధిలో అంత విలువ ఉంటుందని మాట్లాడుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కన్నీటి గురించి అనేకమైనటువంటి విషయాలు లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈ రోజున నెహమ్యా కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడుకుంటాం. కన్నీటి ప్రార్థన ఎవరి ప్రార్థన ఇది? నెహమ్యా అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి. ఈయన ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు. ఈయన ఉద్యోగం ఎక్కడంటే రాజుగారికి గిన్నె అందించడం, అనగా ద్రాక్షారసపు గిన్నెని అందించే జాబ్ ఆయనది. రాజుగారికి సంతోషమైనప్పుడు, రాజుగారికి అవసరమైనప్పుడు అది కనిపెడుతూ ఉండాలి. సరిగ్గా సమయానికి స్పందించి ఆయన చేతికి ఆ కప్పు అందిస్తూ ఉండాలి. అలా అందించే ఉద్యోగం అది. నిరంతరము ఫోకస్డ్గా ఉండి తన కనుదృష్టి ఎప్పుడు రాజుగారి మీదే ఉంచాలి. అలాంటి ఫోకస్డ్ జాబ్ అది. ఇంకా ఇటు అటు ఆలోచించడానికి ఉండదు. అలాంటి జాబ్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఒక వార్త వచ్చిందట. యెరూషలేము నుండి ఒక వార్త వచ్చిందట. ఆ వార్త ఎలాంటి వార్త అంటే గోడలు కూలిపోయాయి, రెండవది ఆ యొక్క గవనులు కాల్చివేయబడ్డాయి. ఆ యొక్క యెరూషలేము యొక్క గవనులు, ఆ యొక్క ద్వారములు కాల్చివేయబడ్డాయి అగ్నిచేత. తర్వాత అక్కడున్న మన శేషించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు శేషించిన ప్రజలు, వారు బహుశ్రమ నిందలు పడుతున్నారు, అవమానాలు అనుభవిస్తున్నారు, బాగా శ్రమల్లో ఉన్నారు అని విన్నప్పుడు అది విని ఏం చేస్తున్నట్ట ఈ నెహమ్యా కూలబడి కన్నీరు కారుస్తూ కొన్ని దినములు దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడట. ఏంటి ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ప్రార్థన రిజల్ట్ ముందు చెప్తాను. కన్నీళ్లతో ప్రార్థన చేసిన నెహమ్యా ప్రార్థన, ఒక ఉద్యోగస్తుని ప్రార్థన, చాలా చూస్తానికి రాజుగారి దగ్గర ఉన్నట్టే ఉంటుంది, కానీ చాలా లోయెస్ట్ జాబ్ అది. అనగా పని అన్నమాట. అంటే మన భాషలో క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటాం చూసారా, అలాంటి జాబ్ అది. అంతేగాని డిగ్నిఫైడ్ జాబ్ అయితే కాదు.
సో క్లాస్ 4 ఎంప్లాయీ అక్కడ కూడా. అలాంటి ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు, ఈయన ఏం చేయగలిగాడు కన్నీటి ప్రార్థనతో అంటే, ఈయన ప్రార్థన జవాబు ఏంటి అని అడిగితే 2వ అధ్యాయం 10వ వచనంలో రాస్తుంది. ఒకసారి చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లట్. ఇక్కడ 2 పేర్లు రాస్తున్నాయి. ఒకని పేరు సన్బల్లట్ అని, రెండవ పేరు టోబియా అని. 2 పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. చెప్పండి 2 పేర్లు. సన్బల్లటు, రెండో ఆయన పేరు టోబియా. అనండి ఒకసారి అన్నమాట. సన్బల్లటు, టోబియా. టోబియా అంటే తవ్, హీబ్రూలో తవ్ అంటే గుడ్ అని అర్థం. ఓకే, గుడ్ మార్నింగ్ అంటే ఏమనాలి అనండి గట్టిగా. గుడ్ మార్నింగ్ అంటే హీబ్రూలో బోకేర్ తవ్ అనాలి, అంటే గుడ్ మార్నింగ్. తవ్ అంటే గుడ్ అనమాట. తవ్ యా, యా అంటే యెహోవా, అంటే యెహోవా మంచివాడు అని చెప్పే పేరు. టోబియా అనే మాటకి యెహోవా గుడ్, ద లార్డ్ ఈజ్ గుడ్ అని అర్థం. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, దేవుడు మంచివాడు అని పేరు కలిగి ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ మాత్రం దేవుని ప్రజలకు విరోధమైంది. ఈ వ్యక్తి, ఈ సన్బల్లట్టు అనేవాడు, టోబియా అనేవాళ్ళు, వీళ్ళు ఏడిపించేవారు. ఈ యొక్క శ్రమలకి, ఇశ్రాయేలు శ్రమలకి, దేవుని ప్రజల ఇబ్బందులన్నిటికీ వీళ్ళిద్దరే కారణం. ఆ యొక్క గోడలు కూలిపోవడానికి, ఆ గవనులు తగలబెట్టబడ్డానికి కూడా వీళ్ళిద్దరే కారణం. పని జరగకుండా ఆపివేయబడ్డానికి కారణం కూడా వీళ్ళిద్దరే. ఏడిపించే రకాలు వీళ్ళు. చదవండి ఒకసారి. ఈ నెహమ్యా కన్నీటి ప్రార్థన ఏం చేసిందో చూడండి ఒకసారి. టోబియా అను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయు ఒకడు, ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయు, నిజముగా ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయువాడు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖము, వేదన, వీళ్ళకి భయం వేసిందట. ఎవరికి భయం వేసింది? భయపెట్టే వారికి, లేకపోతే ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ. ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళు భయపడుతున్నారు ఇద్దరు కూడా. ఎందుకు భయపడుతున్నారు అంటే, ఒక రాజు లాంటోడు వచ్చాడు అని కాదు, ఒక గొప్ప సైన్యంతో ఒక రాజు వచ్చాడని కాదు, ఒక బలవంతుడు వచ్చాడని కాదు, లేకపోతే ఆయన దగ్గర అణుబాంబులు, గొప్ప గొప్ప ఆయుధ సామాగ్రి పెట్టుకొని వచ్చాడని కాదు, లేకపోతే ఇంకేమీ లేదు ఆయన దగ్గర. ఏముంది మరి ఆయన దగ్గర అంటే, ఇశ్రాయేలు క్షేమం అనండి ఒకసారి మాట. ఇశ్రాయేలు క్షేమము కోసం, నిజముగా ఇశ్రాయేలు క్షేమం కోసం ఒకడొచ్చాడు. ఆ ఒకడిని బట్టి వీళ్ళు ఏడుస్తున్నారు. ఏడిపించే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే ఈ మొదటి అధ్యాయం 4వ వచనంలో 2-3 వచనాల్లో ఏదైతే ఆ యెరూషలేము నుండి వచ్చిన వారు ఏ వార్త అయితే తెచ్చారో ఆ వార్తకి కారకులైన వారు ఏడుస్తున్నారు. ఆ ఏడుపు కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఏడ్చిన నెహమ్యా కన్నీళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ఎందుకు కన్నీళ్ళు రావు, కన్నీళ్ళు ఎందుకు రావు మాట్లాడుకున్నాం. లేదా వస్తే గిస్తే వేరే ఇంకా దేనికోసమో వస్తాయి, ఇంకే దేనికో ఏడుస్తాం. అవసరమైన దానికోసం కాక అనవసరమైన అన్ని విషయాల కోసం ఏడుస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఏడవడం అనేది దేవుడు మనకిచ్చిన విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అది. ఓకే, దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో నుంచి మనకు కొంత సమయం ఇవ్వబడింది, సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. సో సమయాన్ని, తర్వాత మనకు కొన్ని తలాంతులు ఇవ్వబడ్డాయి, అవి ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే, ఏంటది? ఏముంది మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి దేవుని సన్నిధిలో? అనండి గట్టిగా. కన్నీళ్ళు ఊరికేనే రావు, దానికి కొంచెం ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్కి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. దానికి సంబంధించిన వివరణ దానికి తెలిస్తే అప్పుడు ఏడుపు వస్తుంది. ఓకే, 3 కారణాలు చెప్పాను లాస్ట్ వీక్ మాట్లాడుకునేటప్పుడు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఎవరైనా సీమోను, పరిసయ్యుడు అనేటువంటి సీమోను ఇంటికి యేసు ప్రభు భోజనానికి ఆహ్వానించబడి భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఆ స్త్రీ గురించి ఏమని రాస్తుందండి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చిందట. ఈ పాపాత్మురాలు వచ్చి ఏం చేస్తుందట? ఆయన పాదాల మీద పడి తన కన్నీళ్లు గారుస్తూ, ఏం కన్నీళ్ళు ఇవి? ఆ కన్నీళ్లతో తన పాదాలు కడిగిందట, తుడిచిందట. ఆ పాదాలని కడిగి తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిందట. ఈ హోస్ట్ అయినటువంటి పరిసైడన సీమోను, పిలవకుండా వచ్చిన అనుకోని అతిథి అయినటువంటి ఈ స్త్రీ, వీళ్ళిద్దరిని పక్కపక్కన పెట్టి యేసయ్య మాట్లాడారు.
వాళ్ళిద్దరిని పక్కపక్కన పెట్టి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఈయనకేదో ఇన్ని కన్నీళ్ళు వచ్చాయి, ఈయనకెందుకు కన్నీళ్ళు రావట్లేదు? మరి కారణం ఏంటి అంటే 3 కారణాలు మాట్లాడుకున్నాం, అందరి కోసం చెప్తున్నాను. మొదటి కారణం ఏంటంటే, నేను పాపిని పాపాత్మురాలు అని రాస్తుంది కదా. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ, అక్కడ ఒక కథ కూడా చెప్పాడు యేసయ్య. ఏంటి కథ అంటే, ఒకసారి చదువుదాం, ఒకసారి చదవండి, ఒకసారి జస్ట్ కొంచెం డీటెయిల్స్ వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 ఎస్ సారీ 7:36. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అత్తరు పాదాలకు పూసింది. తర్వాత ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదియో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో ఎవరిని అంటున్నారు పాపాత్మురాలని? పరిసయ్యుడైన సీమోను ఆ స్త్రీని పట్టుకొని నువ్వు పాపాత్మురాలు అంటున్నాడు. ఓకే, కంటిన్యూ. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. చెప్పండి. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులున్నారు, ఇద్దరు అప్పు తీసుకొని రుణం పడి ఉన్నారు, అప్పు పడి ఉన్నారు. తర్వాత వారిలో ఒకడు 500 దేనారాలు ఒకడు అప్పున్నాడు, మరి ఒకడు 50 దేనారాలు ఒకరు అప్పున్నారు. తర్వాత ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను. ఇద్దరి దగ్గర అప్పు తీర్చడానికి ఏం లేవు. 500 దేనారాల దగ్గర ఏం లేవు, 50 దేనారాల దగ్గర ఏం లేవు. తర్వాత కనుక అతడు వారిద్దరిని క్షమించేశాడు. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ఎవరు ఎక్కువ ప్రేమిస్తాడు అని అడిగితే అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించబడనో వాడే అని నాకు తోచున్నది అని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడగడం తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చాలు, ఒక్కసారి వీళ్ళిద్దరి కంపారిజన్ ఒకసారి చూద్దాం. ఈ స్టోరీ ఏ పుస్తకం చదువుతున్నాం మనం ఇప్పుడు? అదే లూకాసు వార్త చదివారుగా. సేమ్ ఇదే టాపిక్ని మత్తయి రాశాడు, ఇదే విషయాన్ని మార్కు కూడా రాశారు. ఎవరు రాశారు? మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రాశారు. బాగా వినండి ఒకసారి. సేమ్ టాపిక్. మార్కు ఏం రాశాడు, మత్తయి ఏం రాశాడు అంటే వాళ్ళిద్దరు కొంచెం డిఫరెంట్గా రాశారు. ఓకే, లూకా ఏమన్నాడు? ఎవరిల్లది? ఎవరైనా పరిసయ్యుడైన సీమోను అని రాస్తుంది కదా. మత్తయి, మార్కులు ఏం రాశారు తెలుసా? ఈయన అడ్రస్ చేసినప్పుడు కుష్ఠరోగి అయిన సీమోను అని రాశారు. ఓకే, అర్థమైందా? మత్తయి ఏం రాశాడు? కుష్ఠరోగి అయిన సీమోను. మార్క్ ఏం రాశాడు? కుష్ఠరోగి అయిన సీమోను. అర్థమైతే నేను మాట్లాడేది. సో లూకా ఏం రాస్తున్నాడు? పరిసయ్యుడైన సీమోను. ఓకే, తర్వాత ఆ స్త్రీ మాత్రం పాపాత్మురాలు అని ఆ స్త్రీ పేరు పెట్టారు. సరే, ఒక్కసారి కొంచెం మాట్లాడుకుందాం. ఈ ఇద్దరు ఎవరు అంటే, ఓకే, ఈవెన్ కుష్ఠరోగం అన్నాం అనుకోండి. కుష్ఠరోగం అనండి ఒకసారి. మనకు తెలిసిన కుష్ఠరోగం స్కిన్ డిసీజ్ ఉందే, మనకు తెలిసిన కుష్ఠరోగం వేరు, బైబిల్ కుష్ఠరోగం వేరు. ఓకే, బైబిల్లో ఉన్న కుష్ఠరోగం ఏదైతే బయట ఉండడం లేకపోతే అంటుకోకుండా ఉండడం, ఈ కుష్ఠరోగం వేరే. ఈ కుష్ఠరోగంని హీబ్రూ భాషలో జరాత్ అంటారు. అనండి ఒకసారి. ఓకే, ఈ కుష్ఠరోగం ఎందుకు వస్తుందంటే, ఈవిల్ స్పీచ్, నోట్లో నుంచి తప్పుడుగా మాట్లాడినప్పుడు, దుర్భాష మాట్లాడినప్పుడు, లేదా తోటి వారికి విరోధంగా ఏదైనా గాసిపింగ్ అంటంగా,
తెలుసుగా గాసిపింగ్ అంటే? సనగడాలు గొనగడాలు గాక, అది గాక ఒకరి గురించి చెడ్డ సమాచారాన్ని పదే అందరికీ చెప్పుకుంటూ తిరగడం, ఇలాంటివి ఈవిల్ స్పీచ్ వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే ఈ శరీరం మీద కొన్ని పొడల్లాగా వస్తాయి. అది వచ్చినప్పుడు అదొక స్పిరిచువల్ డిసీజ్, అది ఫిజికల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళని బయటికి పంపించాలి. బయటికి పంపించిన తర్వాత వాడు అప్పుడప్పుడు లోపలికి వచ్చి వెళ్ళి అన్నం తినే ఆహారం తీసుకునే అవకాశం ఉంది. లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే తన నోటికి ఈ యొక్క చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. ఇలాగా నోటికి ఈ యొక్క పై పెదవిని మూసుకొని దగ్గరికి ఎవరైనా వస్తుంటే ఏమనాలి? నేను అపవిత్రుడను అని చెప్పాలి. అంటే అర్థం ఏంటంటే నేను ఈ అపవిత్రతకి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ మై ఈవిల్ స్పీచ్. అంటే ఈ కుష్ఠరోగి కూడా ఎవరిప్పుడు? సీమోను కూడా పాపియే. పరిసయుడు అయ్యుండొచ్చుగాక, ఓకే, పరిసయుడు అయ్యుండొచ్చుగాక, కానీ బికాజ్ ఆఫ్ హిజ్ ఈవిల్ స్పీచ్ అనగా తన సొంత పాపాన్ని బట్టి కుష్ఠరోగి అయి ఉన్నాడు. ఆ కుష్ఠరోగం నుండి యేసు ప్రభు చేత స్వస్థత పొందాడు. ఓకే, అర్థమైంది కదా? కుష్ఠరోగి రోగము నుండి ఈయన స్వస్థత పొందాడు. ఇప్పుడు ఆమె కూడా విడుదల పొందింది. ఆమె కూడా ఏమైందండి? విడుదల పొందిన ఆమె వేరేట ఆమె ఏం కాదు. ఆమె కూడా ఓకే, ఈయన పాపియే, ఆమె ఇద్దరు పాపులే. కానీ ఓకే, కన్నీళ్ళు ఎందుకు రావో మాట్లాడుకుంటున్నా కొంచెం డీటెయిల్డ్గా. 3 సువార్తల్ని పక్కన పెడితే మనకు అర్థమయ్యే విషయం ఇది. మొదటిగా కన్నీళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ పరిసయ్యుడైనటువంటి సీమోను లేదా కుష్ఠరోగి అయిన సీమోను. కుష్ఠరోగం కారణం ఏంటి? పాపం వల్ల కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం స్వస్థపరచబడింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను పాపిని ఒప్పుకోవాలి. నేను పాపిని అనే గ్రహింపు లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కన్నీళ్లు గార్చలేరు. ఒకటి. తర్వాత అంటే స్వనీతి పరులు అంటాం వాళ్ళని. గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఇక్కడ నెహమ్యా కన్నీళ్ళు అర్థం చేసుకోవడం కంటే ముందు ఈ విషయాలు ముందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి. మొదటిగా ఈ యొక్క పరిసయుడైనటువంటి సీమోను లేదా కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇప్పుడు స్వస్థపరచబడ్డాడు. నేను కూడా నా పాపమును బట్టి ఓకే, ఇప్పుడు కుష్ఠరోగి పరిసయుడు సీమోను కాబట్టి తన ఇంటికి ఆహ్వానించాడు కృతజ్ఞతగా యేసుప్రభును కృతజ్ఞతగా భోజనానికి ఆహ్వానించాడు. ఇప్పుడు భోజనానికి వచ్చినటువంటి ఆ యొక్క వారిలో ఇప్పుడు ఈ స్త్రీ వచ్చి కన్నీళ్లతో పాదాలు గడుగుతూ ఉంది. ఏడ్చే అవకాశం ఇద్దరికీ ఉంది. బాగా వినండి ఒకసారి. ఒకడేమో 500 దేనారాలు అప్పున్నాడట, ఇంకొకడేమో 50 దేనారాలు అప్పున్నాడు. ఇద్దరూ తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని క్షమించేశాడు. ఈ అప్పిచ్చిన వాడికి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పెద్ద తేడా లేదు కాబట్టి ఇద్దరిని కూడా దయదలిచి పోనీలే పాపమని క్షమించేశాడు. కృపను బట్టి క్షమించేశాడు. క్షమించడం ఇద్దరికి సమానమే. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అడిగితే ఏమంటామంటే ఎవరైతే ఎక్కువ క్షమించబడ్డానని నమ్ముతాడో, ఎవరైతే ఎక్కువ క్షమించబడ్డాడో ఆ వ్యక్తి ఎక్కువ ప్రేమిస్తాడు. ఇది అక్కడ కథ యొక్క ఆ యొక్క ఉపమానం యొక్క ఉద్దేశం. పాయింట్ ఏంటంటే మామూలుగా మన భాషలో చెప్పాలంటే నేను ఒకడికి 1,00,000 రూపాయలు అప్పిచ్చాను, ఒకడికి 5 రూపాయలు అప్పిచ్చాను. ఒకరికి నేను 1,00,000 రూపాయలు అప్పిచ్చాను, ఒకరికి 5 రూపాయలు అప్పిచ్చాను. ఈ 5 రూపాయలు కూడా ఎప్పుడంటే టీ తాగడానికి వెళ్ళినప్పుడు డబ్బులు లేకపోతే ఆడు ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటంటే ఒకానొక టైంలో ఈ 1,00,000 రూపాయలు అన్నీ వాడు అడుగుతా ఉన్నాం, ఎప్పుడు ఇస్తావు 5 రూపాయలు అన్నీ అడుగుతా ఉన్నాం, ఎప్పుడు ఇస్తామని. సో మొత్తానికి ఇద్దరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక మనకు అవి అవసరం కూడా లేదు ఇంకా డబ్బులు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇద్దరిని క్షమించేశాం. ఈ 1,00,000 రూపాయలు ఉన్నవాడేమో నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. మరి ఈ 5 రూపాయల వాడు ఎందుకు ప్రేమించడు అని అడిగితే ఏమంటాడు తెలుసా? ఎవడు క్షమించమన్నాడు? అడగమనండి ఇచ్చేస్తా, అడిగితే ఇచ్చేస్తాం కదా, ఈరోజు కాకపోతే రేపు ఇస్తామేమో అన్న దగ్గర ఉంటారు. ఎందుకంటే చిన్నది కాబట్టి, తక్కువది కాబట్టి. సో మొట్టమొదట కన్నీళ్ళు రాకపోవడానికి కారణం నేను పాపిని, నేను ఒక పాప స్థితి నుండి కృప ద్వారా క్షమించబడ్డాను అనే అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కన్నీళ్ళు గార్చలేరు. ఇంకొకటి రెండవది, ఈ మనిషి యొక్క మెంటాలిటీ చూడండి ఒకసారి. ఈయన ప్రవక్త అయితే ఇంటికి పిలిచాడు, స్వస్థత పొంది ఇంటికి పిలిచి ఆ భోజనానికి పిలిచిన వాడు ఈయన ప్రవక్త అయితే అంటాడు. డౌట్ మళ్ళీ ఎవరి మీద డౌట్? ఇప్పుడు
ఈయన ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలని తెలుస్తుంది కదా ఆయనకి, తెలియాలి కదా. ఓకే, ఆమె పాపాత్మురాలు, ఈయన ప్రవక్త అవునో కాదో అంటే నేనే గొప్ప, నాకే అంత తెలుసు, నేనే భక్తుణ్ణి అనే ఆ హై మెంటాలిటీ ఏదైతే ఉందో ఇది మనిషిని కన్నీళ్లు గార్చనీయదు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఈ మెంటాలిటీ ఆ కన్నీళ్లు కార్చనీయదు. గమనించండి, ఆ కన్నీళ్లు కారకపోవడానికి మొదటి కారణం పాపమును గురించినటువంటి ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చాం. మనందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో చూడండి ఒకసారి, మన శరీరంలో మనం చేసిన అతిక్రమాలకి, పాపములకు, దోషములకు రావాల్సిన శిక్షను దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో మన పాపమునకు శిక్ష విధించను. మన అతిక్రమాలకి, ఆ యొక్క అపరాధాలకి అవసరమైనటువంటి ఆ యొక్క న్యాయమైన ప్రతిఫలమైన రక్తం ద్వారా చెల్లించాడు. ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడవకుండా, మన రక్షణని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడవకుండా ఉండలేం. సో నేను పాపిని అనే అవగాహన ఉన్న వ్యక్తి తను ఏం చేస్తాడంటే కృపను బట్టి నేను రక్షించబడ్డానని చెప్పి పాదాల దగ్గర పడి ఏడుస్తూనే ఉంటాడు. 1, 2 ఆ ఏడుపు గమనించండి ఒకసారి. దేవుని బైబిల్లో వాక్యంలో కన్నీళ్లు విడవడం ఓన్లీ స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఉందని మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. స్త్రీలే కాదు, పురుషులు కూడా. దావీదు అంటాడు, గొప్ప యోధుడు, బలాఢ్యుడు ఆయన. అలాంటి బలాఢ్యుడు అంటాడు, నేను రాత్రంతా కన్నీళ్లు విడుస్తున్నాను, కన్నీళ్లతో నా పడక తేలిపోతుంది, నా పడక కొట్టుకుపోతుంది నా కన్నీళ్ళలో అంటాడు. అంత ఏడుస్తున్నాడు రాత్రంతా దావీదు. ఓకే, దావీదు దేని కొరకు ఏడుస్తున్నాడు? వీళ్ళందరి ఏడుపుకి కారణం ఉంది. అందుకనే వాక్యంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని మొదలుపెట్టేటప్పుడే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? దుఃఖపడువారు ధన్యులు, ఆత్మలో దీనులు లేదా ఆత్మలో బీదలైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అని ముందు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఆత్మలో అనగా దేవుని సన్నిధిలో దుఃఖించడం, ఏడవడం అనేది అదొక విద్య. అది చాలా చాలా గొప్పది. అండ్ అది చాలా ఈ భూమి మీద ఉన్న శత్రువుకి ప్రమాదకరమైంది. అది దేవునికి మహిమ కలుగునుగాక. సో ఎంత ప్రార్థన చేసామన్నది కాదు కానీ ఎంత భారం. ఓకే, రెండవది కారణం ఏంటంటే భారము లేకపోతే కన్నీళ్ళు రావు. భారం లేకపోతే కన్నీళ్ళు రావు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. భారం లేదు కాబట్టి కన్నీళ్ళు రాకపోతాయి, కన్నీళ్ళు రావు మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక గమనించండి ఒకసారి. ఇప్పుడు నెహమ్యా గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట నెహమ్యా ఏడుపుకు కారణం ఏంటి? నెహమ్యా ఏడుపుకు కారణం ఏంటి? ఆ నెహమ్యాకి మనకి కనెక్షన్ ఏంటి? లేకపోతే ఇప్పుడున్న మనకు నెహమ్యా ఏమైనా ఈ యొక్క ఏమంటామంటే నెహమ్యా కూర్చున్నటువంటి వచనాలు మనకి ఏమైనా సంబంధం ఉందా? దేవునికి స్తోత్రం. కొంచెం విస్తరించి వినాలి మనం ఈరోజు. ఎందుకంటాం? ఎందుకు విస్తరించి వినాలి మనం? పర్లేదు, ప్రేమ విందు ఉంది కాబట్టి. సో మనందరికీ లంచ్ ఇక్కడే ఉంది కాబట్టి నిజమే, ఉన్న వాస్తవం అది. కొంచెం మనకి ఎవ్రీ ఫస్ట్ వీక్ మనకి ఇక్కడే లంచ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు విస్తరించి మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, కొంచెం ఓపికగా నేను చెప్పే విషయాలు వినండి. ఎందుకు నెహమ్యా ఏడుస్తున్నాడు? నెహమ్యా ఏడుపుకు కారణం ఏంటి? ఓకే, సరే, కొన్ని విషయాలు మీకు ముందు జ్ఞాపకం చేయాలి. నెహమ్యా ఏడుపుకు గల కారణం దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, అబ్రహాము ఇస్సాకును అర్పించే సందర్భం. అక్కడ ఏమని రాస్తుందంటే దేవుడు అబ్రహామును మరలా శోధించాడు అని రాస్తుంది, లేదా అబ్రహామును మరలా పరిశోధించాడు. అంతేనా? అబ్రహామును దేవుడు మరలా ఎందుకు పరిశోధించాడు అంటే ఏం చెప్తారు మీరు? అబ్రహాము పరిశోధనకు కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? కొంచెం మాట్లాడండి. అంటే ఏం నేర్పిద్దామని పరిశోధించాడు దేవుడు? ఏం తేలుద్దామని పరిశోధించాడు దేవుడు? స్ట్రాంగ్ చేద్దామని, ఫెయిత్, అదే విశ్వాసంలో స్ట్రాంగ్ చేద్దామని. ఇంకేమైనా మాట్లాడతారేమో చూడండి అమ్మా. మిగతా ఎవరు మాట్లాడలేదు. అబ్రహాము
అబ్రహాము పరిశోధించబడ్డానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును ఎక్కువ ప్రేమిస్తున్నావు, అతని బలిగా అర్పిద్దురా అనా? అదే అనుకుందామా? అబ్రహాము నువ్వు పరిశోధించడానికి కారణం ఏంటి అని అడిగాను. చెప్పండి కొద్దిగా, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రసాద్ గారు మేల్కోండి. ఎవరు మాట్లాడలేదు. ఓకే, అంటే బిడ్డను అర్పించగానే అర్పిస్తాడా లేదా? ఆ ప్రాసెస్ మొత్తంలో అబ్రహాం యొక్క ఆలోచన పరిధిని, ఇదిగో ఇక్కడ ఖాళీగా ఉందండి ఒక రోజు దెబ్బర. ఓకే, రైట్. సరే చూడండి ఒకసారి. అబ్రహాము ఇస్సాకును బలర్పించడానికి దేవుడు మరలా పరిశోధించాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్? మనము చాలా విషయాలు ఇప్పటిదాకా విశ్వాసం బలపరచడం కోసం, విశ్వాసంలో స్ట్రాంగ్ చేయడం కోసం, అవన్నీ కరెక్టే. కానీ అందులో ఇంకొక విషయం ఉంది, అసలైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ఆ బలిని ఎక్కడ పడితే అక్కడ చేయమని అడగలేదు, ఒక స్థలానికి నడిపిస్తున్నాడు. అబ్రహామును ఎక్కడి నుంచో పిలిచాడు ఆయన. ఊరు, కల్దీయుల దేశమైన ఊరు అనే ప్రాంతం నుంచి నువ్వు రా అన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? పాలు తేనెలు ప్రపంచ దేశానికి రమ్మన్నాడు. ఆ దేశంలో ఎక్కడికి రావాలి అంటే ఇప్పుడు నీ కుమారుని నేను తీసుకొని నేను చూపించే ప్లేస్, దట్ ఈస్ ద స్పాట్. అక్కడికి నడిపించాలి. అంటే వస్తూ ఉన్నప్పుడు ఈవెన్ మన లైఫ్లో ఇప్పుడు మీరు గమనిస్తే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ వేరే విషయాలతో నింపుకొని ఉంటాం మనం. కొంతసేపు మ్యారేజ్, కొంతసేపు ఉద్యోగము, కొంతసేపు పిల్లలు, కొంతసేపు ఇంకోటి వాటి చేత నింపుకొని ఉంటాం. వాటన్నిటినీ దాటి ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఒక ప్లేస్కి రావాలి. ఎక్కడికో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఓకే, అర్థమవుతుందనే మాట్లాడి. అబ్రహాము ఇస్సాకును బలర్పించిన ప్లేస్ ఉందే, నేను నీకు చూపించే ప్లేస్కి రా అంటే అర్థం ఏంటంటే ఆ చూపించే ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఆ చూపించే ప్లేస్ మీద నీ దృష్టి పెట్టాలి ఇప్పటి నుంచి. ఓకే, ఆ ప్లేస్ ఏంటో తెలుసా? దేవుని మందిరం ఉన్న స్థలం అది. అనండి ఒకసారి. యెరూషలేం మందిరం అంటమే. యెరూషలేము మందిరం ఉన్న స్థలం ఏంటిది అంటే అబ్రహాము ఇస్సాకును బలర్పించిన స్థలమే యెరూషలేం మందిరం. ఓకే, అక్కడికి ఫస్ట్ దేవుడు అబ్రహాముని తీసుకురావడం యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రహాం యొక్క దృష్టిని, అబ్రహాం యొక్క మనస్సును, అబ్రహాం యొక్క ఫోకస్ని ఆ మందిరం మీద ఉంచడం కోసం మొదటిగా. 2, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా. యాకోబు ఇప్పుడు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అన్న చంపేస్తాడు అని చెప్పి ఆ యొక్క ద్వేషాన్ని నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్న సందర్భంలో ఎక్కడికి వెళ్ళాడంటే ఈ స్థలానికే వచ్చాడు. అబ్రహాము ఇస్సాకును అర్పించిన స్థలానికి వచ్చి ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు. యాక్చువల్గా అది యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాదు, కావాలని అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అక్కడ ఒక పదం రాసి ఉంటుంది, తెలుగులో లేదు మనకి, ఎన్కౌంటర్డ్ అని రాసి ఉంటుంది అక్కడ. సో ఆ ప్లేస్కి కావాలనే వచ్చి అక్కడ పడుకున్నాడు. నిద్రపోతూ అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే దర్శనం చూశాడు. ఏంటా దర్శనం? పరలోకపు గవిని, ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన దర్శనం చూసినప్పుడు భూమిని పరలోకాన్ని కలిపి ఉండే ఒక నిచ్చెన అక్కడ ఉన్నట్టుగా కనిపించింది. ఓకే, అక్కడ తెల్లవారు లేచి రాతిని నిలబెట్టి రాతి మీద నూనె పోసి ఇది మందిరము అన్నాడు. ఇది ఓకే, మందిరానికి ఏమంటామంటే పునాది రాయి అన్నమాట. ఓకే, ఆ రాతి నిలబెట్టి దాన్ని ఏమంటాం, మొదటి రాయి వేయడం, మూలరాయి అన్నమాట అది. ఆ రాయి చూడండి ఒకసారి. ఆ రాయిని నిలబెట్టి నూనె పోసాడు కదా. ఇక్కడి నుంచి హారానుకు, పద్దనరాముకు వెళ్ళాడు. పద్దనరాముకు వెళ్ళి ఒక 20 ఏండ్ల తర్వాత మళ్ళీ దేవుడు ఆయన్ని పిలిచాడు. అప్పటికి ఆయనకి పెళ్ళి అయ్యాయి, పిల్లలు పుట్టారు, ఆ యొక్క మందలు, దాసులు అన్నీ ఎక్కువైపోయాయి. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, నీవు ఎక్కడైతే రాయిని నిలబెట్టి నూనె పోసావో బలర్పించావో అక్కడికి రా అని పిలుస్తున్నాడు. అబ్రహామును ఇస్సాకును తీసుకొని ఎక్కడికి రా అని పిలిచాడో దేవుడు, యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు అక్కడికి రా అని పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత అక్కడ యాకోబు, గమనించండి ఒకసారి, బయలుదేరి వచ్చేటప్పుడు సమాధాన పడుతూ, తన సహోదరునితో సమాధాన పడుతూ ఆ స్థలానికి వస్తున్నాడు. ఓకే,
గమనించండి ఒకసారి. సమాధాన పడుతూ వస్తున్నాడు అక్కడ. తర్వాత ఇక అక్కడి నుంచి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తు నుంచి మళ్ళీ అక్కడికి రాలేదు. ఈసారి రావాల్సింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు రావాలి. బాగా వినండి ఒకసారి. మనందరికీ ఏం తెలుసు అంటే, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారంటే ఏం చెప్పాలి? ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారు? బయటికి మాట్లాడరు. ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారు? దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొచ్చాడు? కనానుకు, పాలు తేనెలు ప్రపంచ దేశానికి. దేశం ఓకే, దేశంలో ఎక్కడికి? ఏదో ఒక స్పాట్ ఉండాలి కదా, ఏదో ఒక డెస్టినేషన్ పాయింట్ ఉండాలి. మొత్తం మీరు ఒక దేశానికి వెళ్తున్నారు అంటారు, ఆ దేశంలో ఎక్కడికి అని అడగాల వద్దా? ఆ దేశంలో ఎక్కడ మీరు ల్యాండ్ అవుతున్నారు, ఎక్కడ మీరు దిగుతున్నారో చెప్పాలి కదా. సో అలాగే ఈ యొక్క ఇశ్రాయేల్ కూడా ఎక్కడికి వస్తున్నారట? ఏ మందిరం అయితే అబ్రహాము నడిపించబడ్డాడో, యాకోబు మళ్ళీ నడిపించబడ్డాడో అదే స్థలానికి నడిపించబడుతున్నారు. ఓకే, నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. బయటికి వచ్చేటప్పుడు పాడుతున్న పాట అది. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం నేర్చుకుందాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు ఎక్కడికి? కనానుకి, పాలు తేనెలు దేశం అంటున్నారు. కానీ ఆ దేశంలో ఎక్కడికి అంటే నీ పరిశుద్ధాలయానికి. ఆ పరిశుద్ధాలయం అనేది ఎక్కడుంది అంటే, అర్థమవుతుందని మాట్లాడేది. గమనించండి ఒకసారి. అబ్రహమా, నీ కుమారుని తీసుకొని నేను చూపించే స్థలానికి రా. యాకోబు నిలబెట్టిన స్థలం ఇది, దేవుని మందిరం అని చెప్పబడింది. అదే స్థలానికి ఇప్పుడు తిరిగి ఇశ్రాయేలు చేరుకుంటున్నారు. అంటే సెంట్రల్ పాయింట్ ఏంది ఇప్పుడు? మందిరం అనండి ఒకసారి. ఏ తరమైనా ఎవరైనా, ఇది అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో స్టోరీ. మరి ఆ తర్వాత మరి చేరుకున్న వాళ్ళు, ఆ యెరూషలేం అనేది ఒక యెబూసీలు అనే వారి స్వాధీనంలో ఉంది. దాన్ని వారి నుంచి తీసుకోవడం కానీ, అక్కడ మందిరం కట్టాలని కానీ 400 సంవత్సరాల దాకా ఎవరికి అనిపించలేదు. ఇశ్రాయేల్ అయితే కనానుకు వచ్చారు, పరిశుద్ధాలయానికి వచ్చామని బయలుదేరారు. కానీ ఆ పరిశుద్ధాలయానికి ఎవరు చేరుకోలేదు. సమూయేలు తర్వాత సౌలు వచ్చాడు, సౌలు రాజు అయ్యాడు, కానీ దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు జీవితంలో కూడా స్టేజెస్ ఉంటాయి, దావీదు లైఫ్లో. ఓకే, బైబిల్ చెప్తుంది 2వ సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం. తీయకండి, నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీరు చూడండి. 2వ సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం. అక్కడ ఏముందంటే, దావీదును దేవుడు శోధించాడని రాస్తుంటుంది. ఓకే, ఇశ్రాయేలీల మీద దేవుని కోపం రగులుకుందట. 24వ అధ్యాయం 1వ వచనం ఇలా రాస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఇశ్రాయేలు మీద దేవుని కోపం రగులుకుందట. ఎందుకు రగులుకుంది దేవుని కోపం? తర్వాత ఆ రగులుకున్నప్పుడు దావీదును ప్రేరేపించి ఇశ్రాయేలుని లెక్క పెట్టారని రాస్తుంది. ఆ లెక్క పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలుకి ఆ కోపము, ఆ పాపం వల్ల, ఆ యొక్క ఇశ్రాయేలు మీద ఆ కోపం వల్ల 3 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. ఎవరికి? దావీదుకి. 3 ఆప్షన్లు. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే 7 సంవత్సరాల కరువు. 7 సంవత్సరాల కరువు, ఇది తీసుకుంటావా? నెక్స్ట్, శత్రువు ఎదుట నిలువలేక 3 నెలలు పారిపోతూ ఉండాలి. శత్రువు నిన్ను తరుముతుంటే ఏం చేయాలి? 3 నెలలు పారిపోతూ ఉండాలి. అది కావాలా? 7 ఏండ్లు కరువు కావాలా? 3 నెలలు శత్రువుకి దొరకకుండా తరుముబడుతూ ఉండడం కావాలా? మూడోది 3 దినముల తెగులు కావాలా? 3 దినముల తెగులు అంటే వైరస్ అనమాట, అనగా దేవుని. అయితే ఫైనలీ దావీదు అంటాడు, ఇదిగో ఇవన్నీ ఓకే, 7 ఏళ్ళు నేచర్ చేతిలో పడతావా, 3 ఏళ్ళు శత్రువు చేతిలో పడతావా, 3 రోజులు నా చేతిలో పడతావా? అడిగితే దావీదు ఏం చేశాడంటే, అయ్యా నేనైతే కృప కలిగిన నీ చేతిలో పడడానికి ఇష్టం, ఆ 3 రోజులదే ఖాయం, ఆ 3 రోజులదే ఒప్పుకుంటున్నాను. 3 రోజులు తెగులు వస్తే 70,000 మంది ఇశ్రాయేలు చనిపోయారు. ఎంతమంది? ఓకే, ఒక్కసారి ఇశ్రాయేళ్ల మీద దేవుడు కోపం రగులుకుంటే దేవుడు ఎవరిని? దావీదును ప్రేరేపించాడట. ఓకే, అదే దినవృత్తాంతం గ్రంథంలో ఏం రాస్తుందంటే, సాతానుడు దావీదును ప్రేరేపించాడని రాస్తుంది.
అంటే దావీదు యొక్క ఈ స్థితి, దీని యొక్క ఆ తెగులు యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకని బైబిల్లో సమూయేలు గ్రంథం క్లోజింగ్లో ఆ మాట ఎందుకు రాస్తుంది అంటే, దావీదు యొక్క మనస్సును, దావీదు యొక్క ఆలోచనలని ఇంకో లెవెల్కి తీసుకెళ్లడం కోసం. ఇప్పటిదాకా జీవించిన జీవితం వేరు, ఈ యొక్క తెగులు జరిగిన తర్వాత దినములు వేరు. ఎలాంటి దినాలంటే ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను, వినండి ఒకసారి. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్. ఎలాంటి స్టేట్మెంట్స్ అంటే, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడలా. ఎవరిని? నేను అంత గట్టిగా మాట్లాడుతాను. యెరూషలేమా నేను నిన్ను మరచిన. ఎవరిని మరవడం? దేవుణ్ణి కాదు, యెరూషలేమును. యెరూషలేమనే పట్టణమా నేను నిన్ను మరచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పును మరచిపోనుగాక. చిన్నప్పుడు కష్టపడి రాసినాం కదా, ఇప్పుడు రాసేస్తాంగా సింపుల్గా ఈజీగా. అది మర్చిపోయి ఎడం చేత రాయడం చూడండి. ఎడం చేయి కుడి చేయి ఎడం చేయిలాగా మారిపోతే పరిస్థితి ఏంటి? కుడి చేయి యుద్ధం చేసేవాడు నేర్పును మర్చిపోతే పరిస్థితి ఏంటి? కుడి చేయితో చేసే అన్ని పనులు మర్చిపోతే పరిస్థితి ఏంటి? యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పును మర్చిపోవునుగాక. నా ముఖ్య సంతోషం కంటే, అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ప్రతి ఒక్కరికి వాట్ ఈజ్ యువర్ ముఖ్య సంతోషం ఏంటంటే ఒకటి చెప్తారుగా. నా ముఖ్య సంతోషం కంటే యెరూషలేమా నిన్ను ఎక్కువగా ఎంచకపోతే, నా ముఖ్య సంతోషం కంటే నిన్ను హెచ్చుగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. ఇంకా మాటలు రావు నాకు. ఎవరంటున్నారు ఈ మాటలు? ఎందుకు ఆ యెరూషలేము గురించి అంతగా మాట్లాడుతున్నాడు? అంతేకాదు, దేవుని నివాస స్థలం, దేవుని యొక్క మందసము ఆ యొక్క గుడారాల్లో ఉండగా నేను ఈ సరంబి వేసిన ఇంట్లో ఉండలేను అని చెప్తూ ఏమంటాడంటే, ఆ మందిరం కట్టేంత వరకు నేను నా వాసస్థానమైన నా పురంలోనికి ప్రవేశించను, నా పరుపెక్కను, నా కంటికి నిద్ర రానియను అంటాడు. అంటే దేవుని మందిరం కట్టాలి అనే ఆలోచన అప్పుడు స్టార్ట్ అయింది. ఎవరికి? దావీదుకి. యెరూషలేము గురించి ఆలోచించడం అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఈ యెరూషలేము ఇశ్రాయేలు స్వాధీనంలో కూడా లేదు. దావీదు కాలం వరకు ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు? పరిశుద్ధాలయానికి బయలుదేరారు, అంటే యెరూషలేముకని బయలుదేరారు. కానీ మధ్యలో దేశం అంతా స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. కానీ మందిరం గురించి ఎవరు ఆలోచించాల. ఫైనల్గా గమనించండి ఒకసారి. ఆ మందిరం కట్టే ఆ స్థలం ఎప్పుడు స్వాధీనపరచబడింది అంటే దావీదు కాలంలో స్వాధీనపరచబడింది. ఆ యెరూషలేములో దేవుని మందిరం కట్టడం కోసం ఈయన పూనుకున్నాడు. చదువుదాం ఒకసారి, కొన్ని వచనాలు చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతంలో గ్రంథం 22వ అధ్యాయం, 22వ అధ్యాయం. చూడండి ఒకసారి ఈయన ఏం చేశాడు. 14వ వచనం. ఎస్. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి, నేను నా కష్ట స్థితిలో. ఓకే, దావీదు తను చనిపోయే ముందు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. చూడండి ఒకసారి. యెహోవా మందిరము కొరకు, యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును. బాగా వినండి ఒకసారి. యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారాన్ని, 10 కోట్ల మనుగుల 10 కోట్ల మనుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును, స్టీల్ అన్నమాట. తర్వాత రాళ్ళు, నీవు ఇంతకంటే ఎక్కువ సంపాదించుదువుగాక. మరియు పని చేయతగిన. ఒకటి, ఈ పనంతా ఎప్పుడు మొదలు పెట్టాడు తెలుసా? ఏది? 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి. ఇంత వెండి, ఇంత బంగారం ఈయన సంపాదించడం ఎప్పుడు మొదలు పెట్టాడు తెలుసా? ఈ 24వ అధ్యాయం అయిపోయిన తర్వాత. ఏది? ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు శోధించిన తర్వాత, అంటే ఆ యొక్క ఏమంటుందని యెరూషలేం అనగా 70,000 మంది చనిపోయిన తర్వాత ఆ కళ్ళం దగ్గరికి వచ్చి ఇది దేవుని మందిర స్థలం, ఆ మందిర స్థలం దగ్గరికి నడిపించబడ్డాడు. అబ్రహాము తన కుమారుని అర్పించడానికి మందిర స్థలానికి నడిపించబడ్డాడు. యాకోబు తన యొక్క పద్దనరాము నుండి దేవుని మందిర స్థలానికి నడిపించబడ్డాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మందిర స్థలానికి నడిపించబడ్డారు. దావీదు ఆ మందిర స్థలం దాకా వచ్చేంతవరకు. ఎందుకు ఇశ్రాయేలు మీద కోపం రగులుకుంది? ఎవరికి తెలియదు. ఎందుకు రగులుకుందంటే ఎవరి ఇండ్లు వాళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టారు. చదువుదాం ఒకసారి, హగ్గై గ్రంథం చదువుదాం ఒకసారి. 1వ అధ్యాయం 2వ వచనం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరం. నేను మాట్లాడేది ప్యూర్లీ యెరూషలేములో ఉన్న టెంపుల్ గురించే మాట్లాడుతున్నాను.
ఓకే, దీన్ని ఇంకో ఎక్కడో ఇమాజిన్ చేసుకోకండి. ఓకే, ఏదో మనం నిజాంపేటలో ఒక మందిరం గురించో లేకపోతే ఇంకో టెంపుల్ గురించో మాట్లాడేదో ప్యూర్లీ యెరూషలేం మందిరం గురించే మాట్లాడుతున్నాను. కొద్దిగా అర్థం కావాలి మనకి. ఇది కంటిన్యూ చేయండి. అంటే నువ్వు చదువుకునే బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి తరము, ప్రతి జనాంగం, ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరి సెంట్రల్, వారి మైండ్లో ఉండే సెంట్రల్ పాయింట్ యెరూషలేం మందిరం. అబ్రహాము కాలము నుండి యేసు ప్రభు కాలం, ఆ తర్వాత అపోస్తలులు కావచ్చు, తర్వాత ఈవెన్ ఆ తర్వాత కూడా యెరూషలేం మందిరం అనేది సెంట్రల్ పాయింట్. ఈవెన్ పరిశుద్ధాత్మ చేత నింపబడిన నెక్స్ట్ చాప్టర్ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, వారు భాషలు మాట్లాడారని రాస్తుంది కదా. ఆ తర్వాత అధ్యాయంలో ఏం రాస్తుందంటే దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళారని రాస్తుంది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? అంటే మందిరం అనేది సెంట్రల్ పాయింట్. దీని గురించి మనకి ఏం తెలుసుకోవాలి, మనకు ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలో నేర్పించడానికి, తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకుందాం. కంటిన్యూ చేద్దాం. చదవండి ఒకసారి, హగ్గై గ్రంథం చూడండి ఒకసారి. యెహోవా మందిరమును సమయం ఇంకా రాలేదు, మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు అని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే వండుతా ఉంది. మీరు భోజనం చేసినను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని 2 సార్లు రాస్తుంది. ఓకే, ఇంతకీ ఒకటేమో సమయం ఇంకా రాలేదు అనేది ఒక ప్రవర్తనట, రెండోదేమో చెయ్యాల్సింది చేయకుండా ఇంకేమేమో చేస్తున్నాం. ఓకే, ఇక్కడ దేని గురించి మీరు మీ ఇల్లు కట్టుకోవడం ఆపి ముందు నా ఇల్లు కట్టండి అని చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ అసలు టాపిక్ అది కాదు. అక్కడ కొంచెం జాగ్రత్త వినాలి. దేవుని మందిరం అంటే అర్థం ఏంటి, ఇది ముందు తేల్చుకోదా. యెరూషలేము మందిరము, యెరూషలేము గోడలు అవి కూలిపోయాయి అంటే ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఇది ఫస్ట్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మందిరము అంటే ఇందాక ఆయన ఇంత బంగారం ఇంత వెండి సంపాదించాడు. సొలొమోను అంతకంటే డబ్బులు సంపాదించాడు. అంతేకాదు, ఇంకోటి తెలుసా, ఆయన సొంత డబ్బులు, ఆయన సొంతంగా సంపాదించిన బంగారం కూడా యాడ్ చేశాడు అందులోనే. ఆయన ఆస్తి కూడా అందులో కలిపేశాడట. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. సొలొమోను ఎందుకు ధనవంతుడే అంటే ఆయన పితరుడు తన ఆస్తి అంతా మందిరానికి ఇచ్చాడు కాబట్టి సొలొమోను ధనవంతుడు అయ్యాడు. సొలొమోను వ్యక్తిగత ఆస్తి, అది పబ్లిక్ ఆస్తి కాదు. సరే వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఆ సొలొమోను మందిరం కూలిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకో కట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇదే మాటలు హగ్గై గ్రంథంలో రాస్తున్నాయి. అసలు ఈ మందిరము డబ్బుతోనూ బంగారంతోనూ విలువైన వస్తువులతో కట్టడం అసాధ్యం. ఈ మందిరానికి కావాల్సింది డబ్బులు కాదు. అందరికి అర్థమవుతుందని మాట్లాడేది. ఒకవేళ కనుక డబ్బులతోనే కట్టేదైతే ఇప్పుడున్న ఇశ్రాయేలీలు ఈ మందిరం కట్టడం పెద్ద పని కాదు. వాళ్ళకి అన్ని డబ్బులు లేవా? ఉన్నాయా? లేవా? ఉన్నాయిగా. ఎందుకు కట్టుకోవట్లేదు మరి? 1. 2, ఈ కట్టడానికి శక్తి, బలము, మిలిటరీ లేకపోతే ఇలాంటివి ఉంటే సరిపోద్ది అనుకుంటే కూడా పొరపాటే. శక్తితోని బలంతోని ఇది కట్టాలనుకుంటే కూడా పొరపాటే. మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇప్పుడున్న ఇజ్రాయెల్ ఆ మందిరాన్ని కట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నంత శక్తి ఎవరి దగ్గర లేదు. అంత బాగానే ఉంది. మరి ఎందుకని మందిరం కట్టబడట్లేదు? మందిరం కట్టబడే పద్ధతి వేరే ఉంది. ఇది గమనించండి. మందిరం ఎలా కట్టబడ చదువుదాం ఒకసారి, జాగ్రత్తగా నాలుగు ఒకసారి. మందిరం కట్టబడ్డానికి మందిరము కట్టబడ్డానికి మనకు కావాల్సిన ముడిసరికి ఏంటో తెలుసా? సజీవమైన రాళ్ళు కావాలి. అనండి గట్టిగా. అవి ఎక్కడ దొరుకుతాయి తెలుసా? సోల్స్. నువ్వు నేను మనం కలిస్తే తప్ప మందిరం కట్టబడదు. ఈ రాళ్ళన్నీ ఒక దగ్గర చేరకపోతే, ఈ రాళ్ళన్నీ ఎలా ఉండాలంటే, ఒక రాయి, మూల రాయి అని ఒకటి ఉంటుంది, ప్రధానమైన రాయి అని ఒకటి ఉంటుంది. ఆ రాయి ఎలాంటి రాయి అంటే, ఇప్పుడు మామూలుగా మనకి వెయిట్స్ ఉంటాయి కదా. 1 కిలో రాయి ఉందనుకోండి, ఇది కిలో రాయి అని ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది?
దానికి ఇంకో కిలో రాయి ఉంటుందిగా. ఆ కిలో రాయి ఈ కిలో రాయి రెండు సమానంగా ఉంటే దీన్ని ఏమంటాం? రెండు సమానంగా ఉన్నాయి అంటాం కదా, అంతేగా. అంటే అర్థం ఏంటి? ఆ కిలో రాయి ఏదైతే ఉందో అంటే అన్నిటికంటే మూల రాయి, ప్రధానమైన రాయి క్రీస్తు అనే రాయి ఒకటి ఉంది. ఈ క్రీస్తు అనే మూల రాయిని బేస్ చేసుకొని క్రీస్తును కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలిగిన సజీవమైన రాళ్ళు ఏర్పడితే ఆ రాళ్ళన్నీ కలిస్తే మందిరం కట్టబడుతుంది. అర్థమవుతుందనే మాట్లాడేది. మరి ఈ సజీవమైన రాళ్ళలో సంపూర్ణత, నువ్వు నేను మనందరం కలిస్తే మనము సజీవమైన రాళ్ళమై ఉండాలి. ఈ రాళ్ళు ఎలాంటి రాళ్ళై ఉండాలంటే తూకం వేస్తే ఒరిజినల్ రాయి కంటే తక్కువ ఉండొద్దు, ఒరిజినల్ రాయి కంటే ఎక్కువ ఉండొద్దు. క్రీస్తున కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు మనము ఆయనను పోలి ఉంటాం కదా, అప్పుడు మనం సజీవమైన మందిరం కట్టదగిన రాయిగా మారుతాం. అది ఎలా మారుతామంటే ప్రతి వ్యక్తి తనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అధిగమించినప్పుడు, ఎవరిని? తనలో ఉన్న దుష్టత్వాన్ని అధిగమించినప్పుడు మందిరం కట్టడం సాధ్యమవుతుంది. చదవండి ఒకసారి. మందిరం, క్రొత్త నిబంధన, ఇప్పుడు మనం మాట్లాడుకునే మందిరం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి ఒకసారి. కంటిన్యూ చేద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. నెక్స్ట్ కంటిన్యూ. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము అనే వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడ్డారు. తర్వాత నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఈ రాళ్ళు సజీవంగా మారడం కోసం ఒకటి దుష్టత్వాన్ని అధిగమించడం, తర్వాత సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ గలవారయుండి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి దగ్గర నుంచి ఎలా మారాలో చూడండి ఒకసారి. కంటిన్యూ చేయమా. మీరు సత్యమునకు విధేయులగుట చేత, దేవుని వాక్య సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వురాలును. అయితే ప్రభు వాక్యము నిరంతరము, సత్యవాక్యము నిరంతరము నిలుచును. మీకు ప్రకటించబడిన ఆ సత్య సువార్త ఇదే. ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకొని సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును రక్షణ విషయములో ఎదుగుటట్లు ఆ పాలను అపేక్షించండి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునైన సజీవమైన రాయియగు ప్రభు అనగా ఆ రాయి దగ్గరికి మనం వచ్చాం. ఆ రాయి సజీవమైన రాయి అనేటువంటి క్రీస్తును పోలిన రాళ్ళలాగా మారాలి అని చెప్తున్నాడు ఇప్పటిదాకా. కంటిన్యూ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల, అదే రాయి ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించునట్లు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా. ఏదో పాస్టర్ గారు ఏదేదో చెప్పారు, మాకేం అర్థం కాలేదండి. ఏం పర్వాలేదు, అర్థం కాదు మనది కాదు అనండి. ఒకసారి అనండి గట్టిగా. ఓకే, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అయితే వినండి ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు దాకా ఇదంతా ఇన్ఫర్మేషన్, ఇదంతా అవగాహన కోసం ఇన్ఫర్మేషన్. బట్ మనం నేర్చుకోవడానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి. యెరూషలేము మందిరము అంటే ఆ మందిరం దగ్గరికి అబ్రహాము, ఆ మందిరం దగ్గరికి యాకోబ్, ఆ మందిరం దగ్గరికి ఇస్సాకు, ఆ మందిరం దగ్గరికి దావీదు, ఆ మందిరం దగ్గరికి ఇశ్రాయేల్, ఆ మందిరం దగ్గరికి జెరుబ్బాబెలు, హగ్గై, నెహమ్యా, ఈ యొక్క ప్రవక్తలు అందరి మనసులు దాని చుట్టే ఉన్నాయి కదా. ఆ మందిరం యొక్క స్పెషాలిటీ వెండి బంగారాలతో కట్టడం అసాధ్యం, శక్తి బలాలతో కట్టడం అసాధ్యం. దేవుని ఆత్మ వలన అది కట్టబడుతుంది. ఎలా కట్టబడుతుందంటే సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. ఆ రాళ్ళు అందరూ కలిసి ఒకటిగా మారాలి. ఇక్కడ రాస్తున్న ఈ విషయాలన్నీ చేస్తే మనం ఆ రాళ్ళుగా మారిపోతాం. ఆమేన్. అప్పుడు మందిరం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఆ మందిరం కట్టబడడం కోసమే ఈ లోకం ఎదురు చూస్తుంది. ఆమేన్ గట్టిగా. ఆ మందిరం కట్టబడుట మనకు చాలా అవసరమైనటువంటి విషయం. అది సరే, పాయింట్ ఏంటంటే ఒకసారి విషయం ఏంటంటే ఆ మందిరము కట్టబడకుండా ఆటంకపరిచే సన్బల్లట్టు, టోబియా లాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. వీళ్ళు ఆటంకపరుస్తూ ఉంటారు. మందిరంగా అందరినీ ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక అవగాహనలోకి నడిపించాలని ప్రయత్నం జరుగుతూ ఉంటే మధ్యలో ఆటంకపరిచే వాళ్ళు, గోడలు కూలగొట్టేవారు. యెరూషలేము గోడలు కూలిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిజంగా యెరూషలేము గోడల గురించి మాట్లాడేటప్పుడు గోడలు కూలిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? సహోదరులు సఖ్యత లేకపోతే గోడలు కూలిపోతాయి. దావీదు ఊరియాని చంపేసిన తర్వాత, దావీదు బెత్షెబా పాపము ఊరియాని చంపేసిన తర్వాత పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన రాశారు. ఆ కీర్తనలో ఆఖరులు ఏమన్నాడో తెలుసా? ఆ కీర్తనలో అంటాడు, ఇదిగో నేను పాపిని, నీ కృప చొప్పున, నీ కృపా బాహుల్యం చొప్పున నన్ను కనికరించు అని చెప్పి నా పాపాన్ని తుడిచివేయి, కడిగివేయి, లేకపోతే నన్ను పరిహరించు అన్నీ చెప్తూ కిందికి వచ్చిన తర్వాత విరిగి నలిగిన హృదయం, నీకు ఇష్టమైన బలియాగం నీవు దానబలిని కోరలేదు, కోరితే ఇచ్చేవాడిని అన్నీ చెప్పి కిందికి వచ్చి అంటాడు, యెరూషలేము గోడల్ని కట్టించు అంటాడు. ఏం చేయాలట? నా పాపాన్ని తుడిచే, నా పాపాన్ని కడిగే, నా పాపాన్ని పరిహరించు, నా పాపాన్ని ఇన్ని మాట్లాడిన ఆయన లాస్ట్కి యెరూషలేము గోడల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేను అకారణ ద్వేషము చేత నా తోటివాడైన ఊరియాని చంపించడం ద్వారా యెరూషలేము గోడలు కూలిపోయే, బీటలు బారాయి, అవి తిరిగి కట్టబడినట్లు నన్ను క్షమించి అవి కట్టడానికి అది కట్టుము దేవా అని అడుగుతున్నాడు. యెరూషలేమును కట్టువాడు దేవుడు అనండి ఒకసారి మాట. పాట పాడతాం కదా, యెరూషలేమును యెహోవాయే కట్టువాడని పాడతాం కదా. చూడండి ఒకసారి, కట్టేది ఆయన. ఎందుకు కడతాడు, ఎలా కడతాడంటే సహోదరులు కలిసి ఉంటే గోడలు గట్టబడతాయి. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నెహమ్యా దగ్గరికి ఒక వార్త వచ్చింది. ఏంటంటే యెరూషలేము గోడలు కూలిపోయాయి అని వార్త వచ్చింది. ఆ వార్త రాగానే ఏడుస్తున్నాడు. ఆ ఏడవడం వెనకాల ఆయనకున్న భారం ఏంటంటే అక్కడున్న సహోదరుల మధ్య ఐక్యత లేకపోవడమే కదా అని చెప్పి వాళ్ళ కోసం ఈయన భారంతో ప్రార్థన చేస్తున్నాడు. భారము అనండి ఒకసారి, భారం అనండి ఒకసారి. నశించిపోతున్న మన సంబంధులే, మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు దేవుని వాక్య అవగాహన లేక, మనలాగా ప్రార్థన లేక, దేవుని సన్నిధిలో మనలాగా మంచి రక్షణ అనుభవించలేక నశించిపోతూ ఉంటే వార్త విని న్యూస్ చూసినట్టు చూసి పక్కకి వెళ్ళిపోతే కాదు. కానీ ఈ నెహమ్యా వార్త విని కూలబడిపోయి దుఃఖంతో కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. భారం అంటాం దాన్నే, ఆత్మల భారం. నశించిపోతున్న ఆత్మల భారము తన దుఃఖానికి కారణమైంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనకి ఆ భారం ఉన్నంతసేపు మనం కూడా మన వారి కోసం మనం ఏడుస్తాం, మనం విజ్ఞాపన చేస్తూ కూర్చుంటాం దేవుని సన్నిధిలో. అలాంటి కన్నీరు గార్చే వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో చివరిగా గమనించండి ఒకసారి, ఈ నెహమ్యా ఇంకొక పని చేస్తున్నాడు. ఒకటి భారంతో ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, రెండో పని చేస్తున్నాడు ఏంటంటే తన వారి పాపములను ఆయన ఒప్పుకుంటున్నాడు. ఓకే, ఇదొక్కటి నేర్చుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి, చదువుదాం. నెహమ్యా ప్రార్థన చదవండి ఒకసారి. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా,
నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి మేమందరం పాపం చేశాం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మను చెదరగొడతాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని మందిరానికి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. సో మొదటిది భారంతో కన్నీటి ప్రార్థన చేస్తే, రెండోది పాపాలు ఒప్పుకుంటున్నాడు. పాపాలు ఒప్పుకోవడం అనండి ఒకసారి. ఎవరి పాపాలు ఒప్పుకోవడం? ఎవరి పాపాలు ఒప్పుకోవడం చెప్పాలి. ఎవరి పాపాలు ఒప్పుకోవడం? తన ప్రజల పాపాలని ఈయన ఒప్పుకుంటున్నాడు. ఓకే, ఇది ఎంత గొప్ప ఉన్నత ఆత్మీయ స్థితి తెలుసా? ఓకే, కొద్దిగా నేను చెప్పే విషయాన్ని వినండి ఒకసారి. పాపాలు ఒప్పుకోవడంలో ఓకే, ఉదాహరణకి దయ్యం చేత నింపబడేవాడు లేదా సాతాను చేత ప్రేరేపించబడేవాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడేవాడు. రెండింటి మధ్య తేడా గమనించండి ఒకసారి. ఆదాము పాపం చేశాడు, తినవద్దన్నది తిన్నాడు, పాపం చేశాడు. ఆ పాపానికి ప్రేరేపణకి కారణం ఎవరంటే ఏం చెప్పాలి? సాతానుడిగా. ఏమండి, అవునా కాదా? సాతానుడే కాదా? సాతానుడు ప్రేరేపిస్తేనే కదా వాళ్ళిద్దరు తిన్నది. వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు అడుగుతున్నాడు, నేను తినవద్దన్నది తిన్నావా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఎవరైనా దేవుడు. కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు, ఆల్వేస్ రెడీ. నువ్వు నన్ను ఐఎమ్ సారీ అంటే క్షమించడానికి ఎప్పుడు రెడీగా ఉండే దేవుడు. కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఆయన, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినా నేను తప్పు చేశానని పశ్చాత్తాపడితే చాలు క్షమించేస్తాడు. అంత కృప కలిగిన దేవుడు వచ్చి నువ్వు తప్పు చేసావా అని అడిగితే ఆదాం ఏమనాలి? మామూలుగా సింపుల్గా ఐఎమ్ సారీ, నేను పాపం చేశాను అంటే అయిపోద్దిగా. కానీ బాగా వినండి ఒకసారి. ఈ పాపానికి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను? సాతాను నుండి కలిగింది కదా. సాతాను చేత ప్రేరేపించబడితే వాడు తన పాపాన్ని కూడా ఒప్పుకోడు. ఏమంటే అర్థమైంది కదా? నా పాపాన్ని నేనే ఎందుకు ఒప్పుకోను? నాకు నేనే. ఇప్పుడు ఇందాక ఇద్దరిని మాట్లాడుకున్నాం, ఇద్దరి గురించి. ఎవరెవరు? పరిసయుడు. ఏ పరిసయుడు? కుష్ఠరోగి అయిన పరిసయుడు. ఓకే, కుష్ఠరోగి అయి ఉండి ఏమయ్యాడు? ఇప్పుడు స్వస్థత పొంది పరిసయుడు. సో పరిసయుడు అయ్యుండొచ్చు కాక ఏమైంది? ఇప్పుడు నేను పాపిని అని అంటాడా? ఇప్పుడు పాపం చేస్తేనే కుష్ఠరోగం వచ్చింది, పాపాన్ని బట్టే కుష్ఠరోగం వచ్చింది, స్వస్థత పొందాడు, బాగుంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళా? ఇప్పుడు ఈయనేమంటారు తెలుసా? ఈయన ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలని ఈయనకు తెలుస్తుంది కదా. మన పాపాలు మనకు కనపడవు. అర్థమైతేనే మాట్లాడేది. సాతాను చేత ప్రేరేపించబడేవాడు, సాతాను చేత లేకపోతే శోధించబడేవాడు ఎవరైతే ఉన్నారో తనని తాను కూడా నేను పాపినని ఒప్పుకోడు. అదే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట తెలుసా? ఆయన నీతిని ఒప్పింపజేస్తాడు, మన పాపములను ఒప్పింపజేస్తాడు. అన్నాడు ఒకసారి మాట. పాపములను ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అర్థమవుతుందనే మాట్లాడేది. బాగా వినండి ఒకసారి. ఇక్కడ నెహమ్యా పాపాలు ఒప్పుకుంటున్నాడు అంటే నా పాపాన్ని నేనే ఒప్పుకోకపోవడం అనేది ఒక పెద్ద దుష్టత్వం అయితే, వ్యక్తిగత పాపాన్ని నేను పాపిని అని ఒప్పుకోవడమే సమస్య అయితే మనకి. ఇదిగో ఇలాంటి విషయం కలిగి ఉన్నాను, ఇలాంటి అవగాహన కలిగి ఉన్నాను, ఈ తప్పు చేశాను, దేవా నేను పాపిని ఒప్పుకోవడం కష్టం. ఎందుకు తెలుసా? ఒక మాట రాసి ఉంటుంది సామెతల గ్రంథంలో,
బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పము జాడ కనబడుతుందా? కనబడదట, దొరకదట. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అలాగే ఈ యొక్క సర్పము జాడ కనిపెట్టలేం మనం. ఇప్పుడు ఆదాము పాపం చేశాడంటాం తప్ప ఆదాము పాపానికి సర్పం యొక్క జాడ కారణం కనిపెట్టలేం మనం. అర్థమవుతుందని మాట్లాడేది. సో సాతాను చేత ప్రేరేపించబడిన వాడు తన పాపాన్ని తాను కూడా ఒప్పుకోలేడు. ఆదామా నువ్వు పాపం చేసావంటే ఆదాం ఏమన్నాడు తెలుసా? నేను పాపిని అనలేదు, నేను కాదు, తప్పంతా నీదే అన్నాడు. ఎవరిది? ఎవరి తప్పు? దేవుందే తప్పు. ఎందుకంటే నువ్వు నాకు సాటి అయిన సహాయం అని ఇచ్చావు కదా, నేను అడగకుండానే. నేను అడిగిన నిన్ను అడగకుండానే ఇచ్చావు కదా. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ మోసం చేసింది నన్ను, ఈ స్త్రీ ప్రేరేపించింది నన్ను. ఓకే, తప్పెవరిది ఇప్పుడు? నీదే. అవని అడిగామనుకో, నువ్వు తిన్నావా, నువ్వెందుకు చేసావంటే ఆమె ఏమనాలి? మామూలుగా నేను పాపం చేశానని చెప్పాలి. చెప్పదా ఆమె ఏమంటుంది తెలుసా? ఇదిగో నీవు సృష్టించినటువంటి సృష్టి అంత మంచిదని చెప్పావు కదా, అందులో ఈ యుక్తి కాదు, ఈ కుటిలమైనటువంటి కుట్రకుపూరితమైన ఈ యొక్క జంతువు ఒకటి ఉంది, మీకు తెలీదా? అంత మంచిగా ఉందని చెప్పావు కదా, నీదే తప్పు. అంటే ఇలాంటి సర్పము యుక్తి గలది అన్నది కదా. ఆ యుక్తి కలిగిన, యుక్తి అంటే అదేదో తెలివైందని కాదు, మోసపూరితమైందని అర్థం. మోసం చేసే ఈ సర్పాన్ని ఒకదాన్ని ముందే సృష్టించి నువ్వు మంచిదని ఎట్లా చెప్తావు? నీదే తప్పు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో తప్పును, మా తప్పు నాది అని ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీద వేసేసే మెంటాలిటీ, ఇది ఒక ద లీస్ట్ దుష్టత్వం. అయితే ఒక మనిషి తన పాపాలు తను ఒప్పుకోవడమే కాదు, ఇప్పుడు మనకు ఎవరన్నా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ గురించి ఎక్కడెక్కడో చెప్పుకుంటూ తిరుగుతాం కదా. కానీ ఏం చేయాలట? దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళ పాపం కోసం మనం ఒప్పుకోవాలట. ఆ దోషమును, ఆ పాపమును నాదిగా ఎంచు అని అనాలి. ఒక ఆమె ఉంది బైబిల్లో, తన భర్త మోటువాడు, దుర్మార్గుడు. ఆమె భర్త మోటువాడు, దుర్మార్గుడైతే ఈమె పోయి భర్త చావుకు అంటే ఇక చంపేయడానికి వస్తూ ఉంటే ఆ చంపేసి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఏమంటుంది తెలుసా? అయ్యా, ఆయన దోషము నాదిగా ఎంచు అంటది. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవడమే కాదు నేను మాట్లాడేది. మాట్లాడితే అర్థమైంది కదా. ఓకే, మామూలుగా అయితే ఆ భర్త మోటువాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా భార్య మీద భర్త కంప్లైంట్ చేస్తాం, భర్త మీద భార్య కంప్లైంట్ చేస్తారు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటూ వస్తారు. కానీ బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఏం పేరు తెలుసా? చెప్పండి, చదవండి ఒకసారి, తీసి చదవండి ఒకసారి. అబిగయీల్ గురించి చదవండి ఒకసారి. ఇప్పుడు భర్త సమస్య అయితే భార్య ఏం చేయాలి? ఆయన దోషం నాదిగా ఎంచు అని నిలబడగలిగితే నీతిమంతురా అనేటువంటి ప్రార్థన అది. చదవండి, ఎక్కడుంది? నేను చెప్తాలే. మొదటి సమూయేలు 25:3. చదువు. కర్మెలులోని మాయో నందు ఆస్తిగల వాడొకడు కాపురం ఉండెను. అంత అవసరం లేదు. అతడు భాగ్యవంతుడు. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. 25-24 మొదటి సమూయేలు 25-24. నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. నా భర్త మోటువాడైనటువంటి నా భర్త చేసిన దోషము నాదని ఎంచు. నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించు. ఓకే, ఇది యాక్చువల్గా నీతిమంతుల క్యారెక్టర్, అది నీతిమంతుల యాటిట్యూడ్ అంటాం. ఓకే, చూడండి ఒకసారి. అంటే మన వాళ్ళు ఎవరన్నా దోషం చేస్తే, తప్పు చేస్తే ఆ తప్పును నాదిగా మన మీద వేసుకొని నిలబడ్డాం. మీకు వచ్చింది తెలుసా? యేసు ప్రభు మీద ఉన్న సిలువ అది ఆయనది కాదు, మనందరిది ఆయన మోస్తున్నాడు కదా. అది ఆయన మనకు నేర్పించేది. అంటే మందిరం కట్టబడే పద్ధతి అది. సో నెహమ్యా ఏం చేస్తున్నాడు? నెహమ్యా కన్నీటికి కారణం ఏంటి అని అడిగితే, ఒకటి ఆయనలో ఉన్న భారము, రెండోది తన ప్రజల పాపాలు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈయన కాదు, దానియేలు కూడా అదే పని చేస్తున్నాడు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం చదివితే అక్కడ కూడా మనం ఇదే మాట మనం చూస్తాం. నా ప్రజల పాపమును క్షమించు అని కూర్చుంటాడు.
మేము మోషే ద్వారా నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞలు మేము అనుసరించలేదు, మా ప్రవక్తల ద్వారా నీవు మాట్లాడిన మాటలు మేము అనుసరించలేదు, మేము లోబడలేదు, మేము వినలేదు, తప్పు చేశాం, మా ప్రజలు పాపం చేశారు, వాళ్ళ పాపం నేను ఒప్పుకుంటున్నాను, క్షమించు అంటాడు. ఒక్కసారి మనం అందరం ఒక సంఘంలో ఉన్నాం కదా, సంఘ సభ్యులందరి దోషం కోసం నేను ఏడుస్తున్నాను ప్రభువా, వారందరి దోషమును క్షమించి అడ్డం పడ్డాడట. 106వ కీర్తన 23వ వచనంలో, 106వ కీర్తన 23వ వచనం చదవండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు, నేను నశింపజేసేదను అని దేవుడు అంటే ఆయన నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడను. అలా అడ్డుపడడాన్ని విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళ యాటిట్యూడ్ అది. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు విశ్వాసం నుంచి దేవుడు కోరుకునే ఉన్నతమైన ఆత్మీయ స్థితి. ఇంకొకరు పాపం చేస్తే ఆ పాపాన్ని మన మీద వేసుకొని ఈ పాపం నాదిగా ఏం చెయ్యా అని చెప్పడం. ఇక్కడ ఆయన అదే పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, మన పాప నేను పాపిని అని ఒప్పుకోలేకపోవడం సాతాను ప్రేరేపణ, లేకపోతే సర్పం యొక్క జాడ. అయితే నేను ఒప్పింపది పరిశుద్ధాత్మను బట్టి దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహించి నేను ఒప్పింపజేస్తున్నాడు. హల్లెలూయా. అందరం లేచబడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పాపిని అని ఒప్పుకోలేని స్థితి నుండి మన వారి పాపముల కొరకు దేవుని సన్నిధిలో నిలబడి కన్నీరు గార్చే స్థితి దాకా దేవుడు మనల్ని రూపాంతరపరచునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడదాము, తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఈరోజు కమ్యూనియన్లోనికి, ప్రభు శరీరం ప్రభు రక్తంలోనికి మనం పాలు పొందుదాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. యెరూషలేము మందిరము కట్టబడడం కోసం నా బాధ్యతను నాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు. నా ఆత్మీయ జీవితం ద్వారా యెరూషలేము మందిరము కట్టబడుతున్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. నేను సజీవమైన ఆత్మ సంబంధమైన రాయిగా మారాలి అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో ఈ మధ్యాహ్నం వేళలో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏకీభవించి వాక్యం విన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం నాయన. మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచబడునుగాక. విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచబడునుగాక. మేము కన్నీరు విడుస్తూ దుఃఖపడుతూ ఇదిగో స్తోత్రునైన అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా ఇదిగో మార్చబడుదుముగాక. సంఘము కన్నీటి ప్రార్థనలు చేసే ఇదిగో ప్రార్థనా పనుల చేత నింపబడునుగాక. దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో స్తోత్రం నాయన. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబడిన ప్రతి మాటని మా హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మీ బిడలైనటువంటి వారు ఈరోజు వాక్యం విని ఉండగా విన్న వాక్యము ఇదిగో వారి జీవితాల్లో ఫలింపజేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యం ఏది వ్యర్థపరచబడకుండా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా వ్యక్తిగత జీవితాల కొరకు మా వ్యక్తిగత దోషములు పాపములను మేము మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఉన్నత స్థితిని మేము అనుభవించుదుముగాక. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. హగ్గై గ్రంథంలో రాసిన దీవెనలు ఏవైతే ఉన్నాయో దేవా స్తోత్రం నాయన. మందిరము పాడై ఉండగా మీరు సరంభవి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా అన్న మాటను బట్టి మీకు వందనాలు. సమయమును గుర్తించడానికి ఇదిగో సమయం పోనీయక సద్వినియోగం పరుచుకునే జ్ఞానుల వలె అనేకుల కొరకు విజ్ఞాపన కర్తల వలె మేము ముందు స్తోత్రం స్తోత్రము స్తోత్రం నాయన. మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మేము విస్తారంగా విత్తనను ఇదిగో కొంచెమే పండుతున్నటువంటి స్థితి నుంచి మేము మార్చబడుదుముగాక. ఇదిగో వందనాలు, స్తోత్రం. ఇదిగో జీతం తీసుకొచ్చి మేము సంచిలో చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండే ఆ అనుభవం నుంచి మేము ట్రాన్స్ఫార్మ్ చేయబడుదుముగాక. అనేకుల కొరకు విజ్ఞాపన కర్తలుగా మారుదుముగాక. ఇదిగో దావీదు వలె మేము యెరూషలేము మందిరం కోసం దేవుని మందిరం కొరకు నిలబడే వారముగా ఇదిగో దేవా
దేవా నీ చిత్తము కోసం మేము నిలబడే వారంగా, మీ చిత్తమును కూర్చున్న భారం చేత నింపబడిన వారంగా మేము ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘమును కన్నీటి ప్రార్థనా పరులతో నింపండి నాయనా, మీకు వందనాలు. మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. ప్రతి వ్యక్తిని విజ్ఞాపనకర్తగా మార్చండి. సంఘములో అనేకమైన విజ్ఞాపనకర్తలు నింపబడుదురుగాక. కన్నీరు విడుస్తూ అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు, మా రక్త సంబంధికుల కొరకు, మా బంధుమిత్రుల కొరకు, మాకు సంబంధించిన మా తోటి వారి కోసం, మా ఇరుగు పొరుగు వారి కొరకు, మా యొక్క ఇదిగో సహ ఉద్యోగుల కోసం, మా సహ ప్రయాణికుల కోసం, ఇదిగో మా యొక్క ఇదిగో ప్రతి కనెక్షన్ మాకున్నటువంటి ఇదిగో మేము నివసిస్తున్న ప్రాంతం, మా రాష్ట్రం, మా జిల్లాలు, మా పట్టణము, ఇదిగో స్తోత్రమైన విస్తారమైనటువంటి ఈ యొక్క హైదరాబాద్ పట్టణము, ఇదిగో ఈ యొక్క రాష్ట్రము, దేవా మీకు వందనాలు. ఇదిగో భారతదేశం అంతటి రక్షణ కోసం మేము వేడుకుంటూ ప్రార్థన చేసే వారముగా సంఘముగా ఉందుము గాక. విజ్ఞాపన కర్తల చేత సంఘము నింపబడును గాక. ఇదిగో ఒక తీర్మానంతో ఈరోజు మీ సన్నిధిలో నుంచి మేము వెళ్తుండగా మీ కృప దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. ఈ వాక్యం విన్న తోటనే ఇదిగో వెలుగు కలుగును అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో జీవ వెలుగు చేత ప్రతి ఒక్కరిని నింపండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటూ, దేవా మీకు వందనాలు నాయనా. మీ కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు అవసరంతో ఇక్కడికి వచ్చారు, ఒక్కరితో వచ్చారు, శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఇక్కడికి వచ్చారు, రోగంతో బాధతో వచ్చారు, యేసుక్రీస్తు నామమున వాక్యమును స్థిరపరిచే సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఇప్పుడే వారి జీవితాల్లో జరుగునుగాక. మీ సన్నిధి వారికి తోడై ఉండి అనేకులకు దీవెనకరంగా మీ బిడ్డలు మార్చబడుదురుగాక. స్తోత్రునైనా. అలాగే ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఇదిగో కెరియర్లో బ్రేక్ త్రూస్ కోసం చూస్తున్నారో, ప్రొఫెషనల్ కెరియర్ని ఇదిగో ప్రమోషన్స్ కోసం ఇదిగో వివిధమైనటువంటి విషయాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాం. స్తోత్రమునైనా మీకు వందనాలు. మీ ఘనమైన కార్యాలు సంఘంలో జరిగించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.